నమస్తే. నీలో ఇద్దరున్నారు నీలో ఇద్దరున్నారు ఒకరు అనుభవాలలో పాల్గొని అనుభవిస్తూ ఉంటారు. మరొకరు సాక్షి మాత్రుడుగా నిలబడి వాటిని గమనిస్తూ ఉంటాడు. అనుభవాల్లో పాల్గొని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, నీలో ఇద్దరున్నారు కదా, అనుభవాల్లో పాల్గొని అనుభవిస్తున్న వ్యక్తితో నువ్వు తాదాత్మ్యం అయ్యావనుకో, అంతే. ఈ దేహం పడిపోయిన తర్వాత అనేక జన్మలు ఎత్తవలసిందే. ఇంకొక వ్యక్తి నీలో ఉన్నాడని చెప్పాను, సాక్షి మాత్రుడుగా నిలబడి వాటిని గమనిస్తూ ఉంటాడు అని. వాడితో తాదాత్మ్యం చెందామనుకో, జన్మరాహిత్యాన్ని పొందుతావు, మృత్యుంజయుడు అవుతావు. మృత్యు భయమే నీకు లేదు. శరీరము మనస్సు నీవు కావు అని నీవు గుర్తిస్తావు. ఇదంతా కేవలం తలంపు భావన మాత్రమే ఇదంతా నడిపిస్తున్నది. ఈ ప్రపంచం అంతా ఒత్తి తలంపు భావనే మనకు కనిపిస్తున్నది. మనలో ఉన్నదే మనకి సినిమా కనిపిస్తున్నది అంతే అని నీవు తెలుసుకుంటావు. రెండో వ్యక్తితో తాదాత్మ్యం చెందినప్పుడు, ఫ్రెండ్షిప్, బోసం ఫ్రెండ్ అయినప్పుడు రెండో వ్యక్తి ఇది జరుగుద్ది. ఏది కావాలో తెలుసుకో, అంతా నీ ఇష్టమే. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి మీద నెట్టేయడానికి. మొదటి వ్యక్తితో నీవు భోజనం ఫ్రెండ్షిప్ చేసావా, అనేక మార్లు ఎన్నో వేల జన్మలు ఎత్తాలేమో. నీ తలంపులు, కోరికలు, ధ్యాసలు, రాగము, మోహము వీటన్నిటినీ తీర్చుకోవడానికి అది కావాలో, రెండవ వ్యక్తి ఫ్రెండ్షిప్ కావాలో, మొదటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ కావాలో, అది నీ ఇష్టం.